నాకు సుమ గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఆవిడ జోష్ ఇస్తారు అందరికి. సో డార్లింగ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? లవ్ యూ. మొన్న జపాన్లో ఇది ఇలాంటివన్నీ చేశాను మీకు కూడా. ఇగో మీకు నచ్చిందని ఈ పిల్లకి కూడా వేసుకున్నా. సో ఈ చలిలో ఇంతమంది వచ్చారు, ఇబ్బంది పడుతున్నారేమో, చూసుకోండి జాగ్రత్తగా. నిధి 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 అంటే సెట్లో అందరికీ ఫేవరెట్. పాజిటివ్, కామ్, దాని పని చేసుకుంటుంది. బ్యూటిఫుల్ అండ్ నైస్ పర్సన్, వెరీ రేర్ కాంబినేషన్. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్స్. యా, నా స్పీచ్ ఇలాగే ఉంటుంది, బోరింగ్ అని చెప్పి బాహుబలి చేయమన్నారు కదా. ఎప్పుడు ఇలాగే చెప్తాడు అని ఒకరోజు ఎంటర్టైన్ చేస్తా, స్టేజ్ మీద షాక్ అయిపోతారు మీరు అందరూ. లవ్వే లవ్వే, అంతా లవ్వే. నేను ఇంతకు అనుకున్నాను క్యారవాన్లో, తమన్ నీ ధైర్యం నాకు ఎప్పుడు రావట్లేదు, ఈ సూట్ వేసుకు రాలేకపోతున్నాను ఫంక్షన్కి, ఎప్పుడు వస్తుందో ఆ ధైర్యం. చాలా సీరియస్గా అన్నీ రెడీ చేసుకుంటాను. కబోర్డ్ నిండుగా ఒక 200 బట్టలు ఉంటాయి. సర్లే ఎందుకులే, మరీ ఓవర్గా ఉంటుందేమో అని. ఇది 3 సంవత్సరాలు స్ట్రెస్, పెయిన్, బాధ్యత అన్నీ కలిసి వచ్చేసినాయి. మన ఫ్యాన్స్కి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంకా అన్ని డిష్యూలు అయిపోతున్నాయి, సీరియస్ అయిపోతుంది. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏదో చేయాలి డార్లింగ్ అని చెప్పాను. చేద్దాం డార్లింగ్ అని చెప్పి ప్లాన్ చేసాం, అది చేసాం, ఇది చేసాం. ఫైనలీ హారర్ కామెడీతో సెట్ అయింది. స్టార్ట్ అయింది, సినిమాలు వెళ్తూ ఉంది, రాస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, అది చేస్తూ ఉన్నారు, వెళ్తూ ఉంది. విశ్వప్రసాద్ గారు అన్నిటికి రెడీ రెడీ అంటున్నారు. కథ ఒక పేస్కి వెళ్ళేసరికి క్లైమాక్స్, నేనైతే మారుతి గారు రైటింగ్ ఫ్యాన్ అయిపోయాను.